ఓకే. హలో ఆల్. మనము క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, చిల్డ్రన్ దే అక్వైర్ లాంగ్వేజ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్ కదా! చాలా వెరైటీ ఆఫ్ వేస్‌లో లాంగ్వేజ్ అక్వైర్ చేస్తారు. సో, ఎలా అక్వైర్ చేస్తారు వాళ్ళు? త్రూ ఎక్స్‌పీరియన్స్, పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్స్‌లో, తర్వాత డూయింగ్ థింగ్స్, ఆస్కింగ్, తర్వాత ఆలోచించడం, థింకింగ్, రిఫ్లెక్టింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ వన్ సెల్ఫ్ త్రూ స్పీచ్ ఆర్ రైటింగ్, లేదా టీచర్ వినడము, టీచర్ ఏం చెప్తున్నారు అది వినడము, తర్వాత ఆడియో టేప్స్ వినడము, టీచర్స్తో, తర్వాత వాళ్ళ పియర్ గ్రూప్తో, ఎన్వైరన్మెంట్తో కలవడము, ఇంటరాక్ట్ అవ్వడము, మాట్లాడడము. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలకి ఈ వేరియస్ ఆపర్చునిటీస్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్‌కి కావాల్సిన వేరియస్ ఆపర్చునిటీస్ క్లాస్ రూమ్‌లో మనము ప్రొవైడ్ చేయగలగాలి అనమాట. సో, క్లాస్ రూమ్‌లో ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ అనంటే ఏంటి? ద టీచర్ షుడ్ హ్యావ్ ద క్లియర్ అండర్‌స్టాండింగ్ అనమాట. అంటే ఏం చేయాలి? క్లాస్ రూమ్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేస్తే లాంగ్వేజ్ అనేది పిల్లవాడు అక్వైర్ చేస్తాడో, తర్వాత ఇవన్నిటికి వాళ్ళకి ఏ విధమైన ఆపర్చునిటీస్ క్లాస్ రూమ్‌లో కలిగించాలి అనేది ఒక క్లియర్ ఐడియా ఉండాలనమాట. సో, మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేశారనుకున్నాం కదా! సో, అకాడమిక్ స్టాండర్డ్స్ గుర్తున్నాయి కదా మనకు. ఏమేమి అకాడమిక్ స్టాండర్డ్స్? 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకు. లిసనింగ్ అండ్ రెస్పాండింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, గ్రామర్, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అది ఓరల్‌గాను మరియు రిటర్న్‌గాను అనమాట. సో, ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ పిల్లలు అచీవ్ చేయడం అనేది మన టార్గెట్ అనమాట. సో, మనం ఈ అచీవ్ చేయించడం అనేది జస్ట్ టెక్స్ట్ బుక్ మెకానికల్‌గా టీచ్ చేయడం ద్వారా మనము దీన్ని అచీవ్ చేయడానికి వీల్లేదనమాట. దీనికి ఏంటంటే ఒక లాంగ్వేజ్ టీచరు లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేయాలి అన్న దానిపైన ఫోకస్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఈ ప్రెజెంట్ పెడగాజీ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది? హోలిస్టిక్ అప్రోచ్ హోలిస్టిక్ అప్రోచ్‌ని మనము అనుసరించాలి అని జెప్పేసి చెప్తుంది. ఎప్పుడు? క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్‌లో అనమాట. సో, ఈ హోలిస్టిక్ అప్రోచ్ ఏం చెప్తుందంటే, ప్రతి దానికి ఒక విధానం ఉంది. ఒక ప్రాసెస్ ఉందనమాట. సో, ప్రతీది కూడా ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్తే ప్రోడక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకిక్కడ ఈ ట్రాన్సాక్షన్‌లో అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో, మనం ప్రతి టీచర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్లాన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రోడక్ట్. ప్రాసెస్ అనేది మనకు చాలా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మనం ఆ స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అవుతూ పోవడమే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో, అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ప్రామినెంట్‌గా ఉండాలనమాట. ఇంటరాక్షన్‌కి ఎక్కువ స్కోప్ ఇవ్వాలనమాట. ఎక్కడ? మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌లో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండాలనమాట. సో, మనం మన టెక్స్ట్ బుక్‌ని తీసుకుంటే గనక క్లాసెస్ 3, 4, 5 కానీ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే, ఆ టెక్స్ట్ బుక్‌లో ప్రతి యూనిట్ మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్‌లో డివైడ్ అయ్యింది. సో, ఈ కాంపోనెంట్స్‌ని మనము మాడ్యూల్స్ అని కూడా అంటున్నాం కదా! సో, మాడ్యూల్ అని కూడా చెప్తున్నాం మనము. సో, కాంపోనెంట్స్, మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. సో, ఈ మాడ్యూల్స్ ఏంటి? ఈ ప్రతి ఒక్క మాడ్యూల్‌ని మనం ట్రాన్సాక్ట్ చేయాలి అనమాట. అంటే ఏ విధంగా ట్రాన్సాక్ట్ చేస్తాం? క్లాస్ రూమ్‌లో ఏ విధంగా పిల్లలకు ప్రెజెంట్ చేస్తాము? ఏంటి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో, ఇక్కడ టెక్స్ట్ ఒక యూనిట్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? ఏ ఏ అంశాలు ఉన్నాయో చూస్తే గనక మనకి ప్రతి దాంట్లో కూడా ఒక ట్రిగ్గర్ పిక్చర్ ఉంది. ఫేస్ షీట్ ఉందనమాట. సో, ఈ ట్రిగ్గర్ పిక్చర్, ఫేస్ షీట్ ఉంది. తర్వాత లిసనింగ్ ఇన్‌పుట్ ఉంది. దాని తర్వాత రీడింగ్ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ రీడింగ్ టెక్స్ట్ దాంట్లోకి సంబంధించిన వొకాబులరీ ఉంది. తర్వాత గ్రామర్ ఇచ్చారు దానికి సంబంధించి. తర్వాత రైటింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ రైటింగ్ స్కిల్ డెవలప్ అవ్వడానికి రైటింగ్ ఉంది. తర్వాత ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది. మాట్లాడడానికి ఎక్కడైతే అవకాశం ఇవ్వడానికి ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంది. పోయెమ్ ఉందనమాట అందులో. పోయెమ్ గాని, రాయమ్ గాని ఇవ్వడం జరిగింది. సో, ఇవి మనకు ఇచ్చిన కాంపోనెంట్స్ కానీ, మాడ్యూల్స్ కానీ అంటున్నాం. అయితే ఈ మాడ్యూల్స్‌ని మనం క్లాస్ రూమ్‌లో ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి? ఇవన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం క్లాస్ రూమ్‌లో ట్రాన్సాక్ట్ చేయడానికి. సో, ఇవి ట్రాన్సాక్ట్ చేయాలి అనంటే
యాక్చువల్లీ మన టార్గెట్ రీడింగ్ ప్రాసెస్ కదా. సో ఈ రీడింగ్ అనే దాన్ని మనకి అంటే దీన్ని ఈ రీడింగ్ పైన బేస్ చేసుకుని ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. సో ఏ విధంగా వీటిని కేటగరైజ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ దిస్ రీడింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ రీడింగ్ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. ఎన్నిట్లోకి కేటగరైజ్ చేయడం జరిగింది? 3 భాగాల్లోకి కేటగరైజేషన్ జరిగిందనమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ మన రీడింగ్ కదా. సో రీడింగ్ ఎన్ని భాగాలు అంటే రీడింగ్కి ముందు జరిగేది, రీడింగ్కి తర్వాత జరిగేది అన్న విధంగా దీన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే రీడింగ్ ప్రాసెస్ని ఇలా ప్రీ రీడింగ్ అంటున్నాం అనమాట. ముందర అంటే రీడింగ్కి ముందర చేసే యాక్టివిటీస్ ఏంటి? ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ అనమాట. సో ఈ ప్రీ రీడింగ్ రీడింగ్కి లీడ్ చేస్తుంది. సో ఈ రీడింగ్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ రీడింగ్ ఉంటుంది. సో ఆ పోస్ట్ రీడింగ్లో ఏం చేస్తున్నాం మనము? డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, మళ్ళీ ఆ కన్స్ట్రక్ట్ చేసిన డిస్కోర్స్ని ఎడిటింగ్ చేస్తున్నాము. సో ఈ అంశాలు మనము దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రీ రీడింగ్లో ఏం చేయాలి, అసలు ఏంటి, ప్రీ రీడింగ్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో classroom transaction process, there is a slight change for stage 1, that is lower primary, and for stage 2. అంటే క్లాస్ 1కి 3, 4, 5లో స్లైట్ వేరియేషన్ చేంజెస్ ఉన్నాయన్నమాట. సో మొదటగా మనము స్టేజ్ 2 అంటే మిడిల్ ప్రైమరీకి ఎలా చెప్పాలనేది, వాళ్ళ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ స్టెప్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి యూనిట్కి బిగినింగ్లో ఒక పిక్చర్ ఉంది, మీరు గమనించే ఉంటారు కదా. సో ఎవ్రీ యూనిట్ బిగిన్స్ విత్ ఏ పిక్చర్ అనమాట. సో ఈ పిక్చర్ని మనము దేనికి ఉపయోగిస్తున్నాము? వాళ్ళది అంటే ఏ థీమ్ పైన దేనిపైన మనము చదవబోతున్నాము, దేనిపైన ఈ యూనిట్ ఉంది, దేని చుట్టూ ఇది అల్లబడింది అనేది సెన్సిటైజ్ చేయడానికి ఈ పిక్చర్ని ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే వాళ్ళల్లోని ఆలోచన శక్తిని, వాళ్ళల్లోని ఐడియాస్ని ట్రిగర్ చేయడానికి ఈ పిక్చర్ని ఉపయోగిస్తున్నాం. అందుకనే దీన్ని ట్రిగర్ పిక్చర్ అంటున్నాము, లేదా ఫేస్ షీట్ అంటున్నాం దీన్ని. ఇదే ఫేస్ షీట్, దీన్నే మనము ట్రిగర్ పిక్చర్ అంటున్నాము. ట్రిగర్ పిక్చర్ అంటున్నాము. దీన్నే మనం థీమ్ పిక్చర్ అని కూడా అంటున్నాము. థీమ్ పిక్చర్ అని కూడా అంటున్నాం దీన్నే. సో మొట్టమొదటిగా మనకి ఇచ్చిన పిక్చర్ వి కాల్ ఇట్ యాజ్ ట్రిగర్ పిక్చర్, థీమ్ పిక్చర్ ఆర్ ఫేస్ షీట్ అంటున్నాం అనమాట దీన్ని. సో ఈ పిక్చర్ యాక్చువల్గా ఈ పిక్చర్ ద్వారా మెయిన్ పర్పస్ ఏంటంటే కాంప్రిహెన్షన్ అనమాట. అంటే ఈ పిక్చర్ ద్వారా అసలు కథ ఏంటి, ముందర ఏముంది ఏంటి అని టోటల్గా ఒక ఓవరాల్ ఐడియా తీసుకోవడానికి, కాంప్రిహెండ్ చేయడానికి ఇది ఉపయోగించవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఒక టీచర్ క్లాస్ రూమ్లో ఏంటంటే ఒక వొకాబులరీ ఎలిసిట్ చేయించవచ్చు దీని ద్వారా. తర్వాత ఓరల్గా, రిటర్న్గా డిస్కోర్సెస్ డెవలప్ చేయించవచ్చు వాటి ద్వారా. ఎందుకంటే మళ్ళీ అవి రీడింగ్ టెక్స్ట్కి లింక్ చేయించాలి కాబట్టి. సో డిస్కోర్సెస్ చేయించవచ్చు ఓరల్గా కానీ రిటర్న్గా కానీ, వొకాబులరీ ఎలిసిట్ చేయించవచ్చు దీంతో. సో దీనికి ఏంటంటే క్లాస్ 1 అయితేనేమో పిల్లలకి ఇక్కడ కలర్ చేయించడానికి పిక్చర్ ఉంటుందన్నమాట. అంటే పిల్లలు పిక్చర్ని కలర్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, మాట్లాడించడము. సో అది ఒక వార్మప్ యాక్టివిటీ లాగా పిల్లల్ని ఎంగేజ్ చేస్తుంది అనమాట డిఫరెంట్ యాక్టివిటీస్లో. సో వేరాజ్ ఇన్ ద లేటర్ క్లాసెస్, కానీ 3, 4, 5 క్లాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ పిక్చర్ ద్వారా అంటే మొత్తం స్టోరీ ఏంటి అని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నారనమాట ఇక్కడ. సో ఏంటంటే అక్కడ అంటే ఇండివిజువల్గా వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది. ఒక పిక్చర్ పైన ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ డైవర్జెంట్ థింకింగ్ ఉంటుంది. సో కాబట్టి మెయిన్ ఫోకస్ దానిపైన ఉంటుందన్నమాట. సో దీనికి ఏం చేయాలంటే పిల్లల్ని అసలు అందులో ఆ పిక్చర్లో మనం చూపించే పిక్చర్లో అసలు ఏమేమి ఉన్నాయి, అసలు వేరియస్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయించవచ్చు. సో ఆ ఆబ్జెక్ట్స్ని అసోసియేట్ చేయించవచ్చు. దేనికి అసోసియేట్ చేయించవచ్చు? ఇనీషియల్ స్టేజెస్లో అయితే గ్రాఫిక్ రీడింగ్కి మనం దాన్ని అసోసియేట్ చేయించవచ్చు అనమాట.
సో ఈ థీమ్ రిలేటెడ్ ఇంటరాక్షన్ కానీ థీమ్ రిలేటెడ్ పిక్చర్కి మనము ఇంటరాక్ట్ చేయడానికి దానికి కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ సెట్ చేశారు. సో మనకు టార్గెట్ చేసిన అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి? సో ఈ ఫేస్ షీట్కి మనకి ఇచ్చిన అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి అని అంటే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, listening and responding, vocabulary బిల్డ్ చేయిస్తాము. తర్వాత ఓరల్గా మళ్ళీ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాం. సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇది ఓరల్గా చేయిస్తాం జనరల్గా మనము. సరే, మరి ఇది చేయించడానికి మనం యూస్ చేసే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటి క్లాస్ రూమ్లో? సో ఇది ఫేస్ షీట్ దీని గురించి చేయించాలంటే జనరల్గా మనము క్లాస్ రూమ్లో యూస్ చేసేది ఏంటి? ఏం మెటీరియల్ యూస్ చేస్తాము? పిక్చర్ చార్ట్ యూస్ చేస్తాము కదా. పిక్చర్ చార్ట్, ఏ పిక్చర్ చార్ట్? థీమ్ కదా. థీమ్ పిక్చర్ ఏదైతే ఉంటుందో ఆ పిక్చర్ యూస్ చేస్తాం మనం ఇంటరాక్షన్కి అనమాట. దాని తర్వాత ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తాము. ఫ్లాష్ కార్డ్స్ దేనికి యూస్ చేస్తాము? కీవర్డ్స్ ఎలిసిట్ చేయడానికి కీవర్డ్స్కి యూస్ చేస్తాము, ఫ్రేజెస్కి యూస్ చేస్తాము కదా, అండ్ ఫర్ సర్టన్ అదర్ ఎక్స్ప్రెషన్స్ కదా. కొన్ని ఎక్స్ప్రెషన్స్కి ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తామన్నమాట. ఇదే కాకుండా మనము ఒక వీలైతే మాస్క్స్ కూడా వాడచ్చు. మాస్క్ కూడా ప్రిపేర్ చేసి వాడుకోవచ్చు. సో దీస్ ఆర్ ద TLM వీ కెన్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫేస్ షీట్. సో ఇప్పుడు ఈ ఫేస్ షీట్ని ఎలా ట్రాన్సాక్ట్ చేయాలనేది స్టెప్స్ చూద్దాం మనం. సో స్టెప్స్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫేస్ షీట్. సో ఫేస్ షీట్ మన ప్రీ రీడింగ్ యాక్టివిటీస్లో ప్రీ రీడింగ్ చేసే దాంట్లో ఫేస్ షీట్ ఫస్ట్ చేస్తున్నాం అనమాట మనం. సో ఈ ఫేస్ షీట్, సో ఎవ్రీ యూనిట్ బిగినింగ్లో ఈ ఫేస్ షీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రాసెస్ స్టెప్స్ చూద్దాం ఇప్పుడు. సో ప్రాసెస్ స్టెప్స్కి ఏంటి? ఫస్ట్ సెలెక్ట్ ఏ థీమ్ పిక్చర్. సో ఈ థీమ్ పిక్చర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనము? సో ఇందాకే చెప్పుకున్నాం కదా. సో ద పిక్చర్ ఈజ్ గివెన్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఏ యూనిట్. సో ప్రతి యూనిట్ బిగినింగ్లో పిక్చర్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ఫేస్ షీట్ అంటున్నాము. ఈ ఫేస్ షీట్ని మనము ట్రిగర్ పిక్చర్ అంటున్నాము, థీమ్ పిక్చర్ అంటున్నాము, లేదా పిక్చర్ విత్ జీరో టెక్స్ట్ అని కూడా అంటున్నాం. ఎందుకంటే దాంట్లో మనకు ఏ విధమైన టెక్స్ట్ ఉండదు, ఓన్లీ పిక్చర్ ఉంటుంది కాబట్టి జీరో టెక్స్ట్ అని కూడా అంటున్నాం మనము. జీరో టెక్స్ట్ పిక్చర్ అంటున్నాము. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్స్ ఏంటి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు సెలెక్ట్ థీమ్ పిక్చర్. సో యూనిట్లో మొట్టమొదటిగా ఇచ్చిన పిక్చర్ని మనం దీనికి తీసుకుంటున్నాం అనమాట. సో అలా తీసుకున్న ఆ పిక్చర్ని లెట్ చిల్డ్రన్ అబ్జర్వ్ ద పిక్చర్. సో పిల్లల్ని ఆ పిక్చర్, లర్నర్స్ని ఆ పిక్చర్ని జాగ్రత్తగా గమనించమని చెప్పండి. దెన్ యూజ్ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ ఐడెంటిఫై కీవర్డ్స్ అండ్ కీ ఐడియాస్ ఫ్రమ్ ద పిక్చర్. సో ఈ పిక్చర్ మనం అనుకున్నాం కదా ఇందాక, ఈ ఫేస్ షీట్, ఈ పిక్చర్ని మనము థీమ్కి రిలేట్ చేయడానికి, అంటే యాక్చువల్లీ ఏ థీమ్ గురించి మనము చదవబోతున్నాము, స్టోరీ ఏంటి అసలు, సో ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఫేస్ షీట్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే ఎక్కువగా మటుకు ఫేస్ షీట్ వొకాబులరీని డిరైవ్ చేయడానికి ఎక్కువగా క్లాస్ రూమ్లో టీచర్ యూస్ చేయడం జరుగుతుందనమాట. సో ఇందుకు గాను వొకాబులరీ డిరైవ్ చేయడానికి గాను సో టీచర్ ఏం చేయాలి? సో టీచర్ షుడ్ యూస్ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ చిల్డ్రన్ ఐడెంటిఫై కీవర్డ్స్ అండ్ కీ ఐడియాస్ ఫ్రమ్ ద పిక్చర్. సో ఆ పిక్చర్ని చూసి ఆ పిక్చర్లో అసలు ఏమున్నాయి అంటే, ఫస్ట్ ఏంటి, టీచరు అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేయించాలి. తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఏంటి అనేది క్వశ్చన్స్. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఇక్కడ? సో యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థింగ్స్
పర్సన్స్, ప్లేసెస్, యాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. సో వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్, హూ ఆర్ దే ఇన్ ద పిక్చర్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్, వేర్ ఆర్ ద పీపుల్ గోయింగ్ ఇన్ ద పిక్చర్, వేర్ డూ యూ సీ ద పీపుల్ ఇన్ ద పిక్చర్, వేర్ డూ యూ సీ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్, how many children are there in the picture, okay, what are the children doing in the picture, what are the people doing in the picture. సో ఇటువంటి క్వశ్చన్స్ పిల్లల్ని అడిగి వాళ్ళ ద్వారా కీవర్డ్స్ రాబట్టి వాళ్ళ ఈ థీమ్కి సంబంధించిన ఐడియాస్ని కూడా రాబట్టవచ్చు అనమాట. సో అలా రాబట్టిన వాటిని ఏం చేయాలి, రైట్ ద వర్డ్స్ ఎలిసిటెడ్ ఆన్ ద చార్ట్. సో అలా రాబట్టిన వర్డ్స్ని, కీ ఐడియాస్ని ఎక్కడ మనం ఒక చార్ట్ హ్యాంగ్ చేసుకుంటున్నాం కదా బోర్డ్ పైన, ఆ చార్ట్ పైన మనకు ఈ వర్డ్స్ అన్నీ రాయాలన్నమాట. సో ఇక్కడ మనం చార్ట్ పైన ఎందుకు రాయాలనుకుంటున్నాము, ఎందుకంటే ఈ చార్ట్స్ అన్నీ కూడా మనకి తర్వాత ఎవిడెన్సెస్ కింద ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ చార్ట్స్ అన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ అవుతాయి నెక్స్ట్. ఓకే, సో అలా ఆ ఎలిసిట్ చేసిన వర్డ్స్ చార్ట్ పైన హోలిస్టిక్గా రాయాలి, అంటే హోల్ వర్డ్ పలకాలి అని లెటర్ టు లెటర్ అటర్ చేయకూడదు అనమాట. దెన్ సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు యూస్ సింపుల్ వర్డ్స్ ఆర్ ఈవెన్ ఇన్ మదర్ టంగ్ టు ఎక్స్ప్రెస్ దర్ ఐడియాస్. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, జనరల్గా క్లాస్ రూమ్లో మనము చెప్తున్నప్పుడు లెర్నర్స్ ఒక్కొక్కసారి అంటే వాళ్ళ మదర్ టంగ్లో కానీ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇది మనము అడ్డు చెప్పకూడదు దీనికి, ఎందుకంటే మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. మదర్ టంగ్లో అయినా సరే వాళ్ళని చెప్పనియండి, కానీ ద టీచర్ హ్యాస్ టు మెగాఫోన్ అనమాట. అలా వాళ్ళు చెప్పిన మదర్ టంగ్లో చెప్పిన ఎక్స్ప్రెషన్స్కి టీచర్ ఇంగ్లీష్లో వాటిని మళ్ళీ తిరిగి చెప్తూ బోర్డు పైన రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చిన ఐడియాస్ కానీ వర్డ్స్ కానీ ఆర్గనైజ్ చేయాలన్నమాట సీక్వెన్షియల్ ఆర్డర్లో. సో ఆర్గనైజ్ ద ఐడియాస్ సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. సో సో అలా ఆర్గనైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న సింపుల్ టాస్క్ ఇవ్వచ్చు అనమాట మనం. ఈ టాస్క్ అనేది ఓరల్గా ఉండొచ్చు లేదా రిటర్న్గా కూడా ఇవ్వచ్చు మనము. యూజువల్గా అయితే మనం ఎక్కువగా ఓరల్గా యూస్ చేస్తున్నాం మనము. సో ఇలా టాస్క్ అసైన్ చేసినప్పుడు ఈ టాస్క్ సంబంధించి యూ ఇంటరాక్ట్ విత్ ద హోల్ క్లాస్ అండ్ ఎలిసిట్ ద టాస్క్ ఇండివిజువల్లీ అండ్ ఇన్ గ్రూప్స్ అనమాట. సో ఆ అసైన్ చేసిన టాస్క్ని ఫస్ట్ ఇండివిజువల్గా చేయించండి, తర్వాత దాన్ని గ్రూప్స్లో కూడా ప్రజెంట్ చేయించండి. సో అలా ప్రజెంట్ చేసిన తర్వాత ప్రజెంట్ ద టీచర్స్ వర్షన్ అనమాట. సో ముందుగానే ఇన్ అడ్వాన్స్ రాసి పెట్టుకున్న టీచర్స్ వర్షన్ ఉంటుంది కదా చార్ట్, సో ఆ చార్ట్ని అక్కడ ప్రజెంట్ చేయాలన్నమాట. సో నౌ లెట్ ద చిల్డ్రన్ నోట్ డౌన్ ఫ్రమ్ ద టీచర్స్ వర్షన్. ఇలా ప్రజెంట్ చేసిన టీచర్స్ వర్షన్లోంచి వాళ్ళు నోట్ చేసుకోవడానికి అవకాశాన్ని అందించాలన్నమాట. సో ఇప్పుడు మనకు ప్రీ రీడింగ్లో ఫస్ట్ స్టేజ్ ప్రాసెస్ చూసాం, అంటే ఫేస్ షీట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నెక్స్ట్ మనకుందే లిజనింగ్ ఇన్పుట్ ఉందన్నమాట. సో స్టెప్స్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ లిజనింగ్ ఇన్పుట్. సో ఫేస్ షీట్ మన ప్రీ రీడింగ్ దాంట్లో స్టేజ్ 1 అయితే, దాని తర్వాత మనం చేయాల్సింది లిజనింగ్ ఇన్పుట్ ఇవ్వడం అనమాట పిల్లలకి. సో ఈ లిజనింగ్ ఇన్పుట్ ఇవ్వడానికి కూడా మనకి యూనిట్లో సెకండ్ పిక్చర్ దీనికి వాడుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లిజనింగ్ టెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్ ఎండ్ పేజెస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ లిజనింగ్ ఇన్పుట్కి ద సెకండ్ పిక్చర్ ఏదైతే ఇచ్చారో అది మనం లిజనింగ్ ఇన్పుట్కి వాడొచ్చు అనమాట. సో ఆ ఇచ్చిన సెకండ్ పిక్చర్కి ఇప్పుడు జనరల్గా ఏంటి, ప్రతిదానికి పిక్చర్ ప్రాసెసింగ్ జరగాలి కదా. సో పిక్చర్ ప్రాసెసింగ్ ఎప్పుడు చేసినా కూడా, పిక్చర్ని ఎప్పుడు ప్రాసెస్ చేసినా కూడా యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టెప్స్, సేమ్ ప్రాసెస్ స్టెప్స్ అనేవి మనకు సేమ్ ఉంటాయి, అవి మారవు. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి ఇంకొక పిక్చర్ వచ్చింది కదా, ఆ పిక్చర్ని కూడా మనం ఇందాక పైన చెప్పుకున్న విధంగానే సేమ్ విధంగా మనం సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో దీనికి మళ్ళీ ఏం చేస్తున్నాం లిజనింగ్ ఇన్పుట్కి, సో మళ్ళీ మనము పిల్లల్ని లెట్ చిల్డ్రన్ అబ్జర్వ్ ద సెకండ్ పిక్చర్ గివెన్ ఇన్ ద యూనిట్. సో సెకండ్ పిక్చర్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయమంటున్నాం అనమాట. సో అబ్జర్వ్ చేసిన తర్వాత మనం పిల్లలకి ఏ విధమైన సపోర్ట్ ఇస్తాము, వాళ్ళు మాట్లాడడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం అనమాట. సో రిలవెంట్గా క్వశ్చన్స్ అడగాలి. సో ఇప్పుడు దీనికి ఇదివరకు మనం ఫేస్ షీట్కి ఏమో థీమ్ రిలేటెడ్ ఐడియాస్ జనరేట్ చేయడానికి మనం క్వశ్చన్స్ అడిగాము. అయితే ఇక్కడ లిజనింగ్ ఇన్పుట్కి మనం దేనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి,
ఇక్కడ మనము వాళ్ళు వినబోయే స్టోరీకి సంబంధించి అంటే అసలు ఏం స్టోరీ, ఏం జరుగుతుండొచ్చు, ఏంటనేది వాళ్ళు ముందుగానే ప్రెడిక్ట్ చేయడానికి మనము అవకాశాన్ని కల్పిస్తామన్నమాట. సో ఫర్ దట్ ఎంకరేజ్ ఆ పిక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఇంటరాక్షన్ అవుతుంది. ఆ ఇంటరాక్షన్లో వాళ్ళు ఆ పిక్చర్ని బేస్ చేసిన ఐడియాస్ కానీ వర్డ్స్ కానీ ఎలిసిట్ చేయాలి. అలా ఎలిసిట్ చేసిన వర్డ్స్ని మళ్ళీ బ్లాక్ బోర్డ్ పైన రాయాలి, బ్లాక్ బోర్డ్ చార్ట్ పైన రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాం. దేనికి సంబంధించిన క్వశ్చన్స్? సో ఆ స్టోరీని ప్రెడిక్ట్ చేయడానికి, పిల్లలకి హెల్ప్ చేయడానికి మనం దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాము. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఇక్కడ? ఓకే, you can see the picture of children, isn't it? So what do you think they are going to do? So where do you think they are going to do? Who do you think the children are? Or what are the children doing? What do you think they are doing? సో ఇలాంటివి కొంచెము వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలిగేయడానికి, అంటే ఊహించగలిగేటటువంటి, అంటే ఆలోచనలు రేకెత్తించే విధంగా మన ప్రశ్నలు ఉండాలన్నమాట. సో మన ప్రశ్నల ఆధారంగా వాళ్ళు ఓహో, కథలో ఈ విధంగా ఉంటుంది, ఇది అయి ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఊహించి వాళ్ళు దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏం వినబోతున్నారు అన్నదానికి ముందుగానే వాళ్ళని రెడీ చేయొచ్చు అనమాట, కుతూహలపరచొచ్చు. ఆ కథ ఏం వినబోతున్నారు అన్నదానికి వాళ్ళని ముందుగానే కొంత గెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ స్టోరీని ప్రెజెంట్ ద స్టోరీ ఆర్ ద లిజనింగ్ టెక్స్ట్ విత్ ప్రాపర్ మాడ్యులేషన్ ద్వారా మనకి ఇచ్చిన ఆ లిజనింగ్ టెక్స్ట్ ఏదైతే ఉందో, టెక్స్ట్ బుక్ వెనకాల ఉందో, దాన్ని చక్కగా రీడ్ చేయండి, పిల్లలకి ప్రెజెంట్ చేయండి. సో ప్రాపర్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్తో, ప్రాపర్ ఇంటర్నేషన్తో పిల్లలకి ప్రెజెంట్ చేయండి. సో లుక్ అండ్ రీడ్ మెథడ్ మీరు దీనికి ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు ఆ కథ చదివిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగండి పిల్లల్ని. సో ఆ ఇన్పుట్, లిసనింగ్ ఇన్పుట్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని బేస్ చేసుకుని కొన్ని కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ పిల్లల్ని అడగండి. సో అడిగిన తర్వాత అసెస్ చేయొచ్చు. సో అసెస్మెంట్ ఉంటుంది కదా మనకి ఎప్పుడు కూడా. సో ఈ అసెస్మెంట్కి లాస్ట్లో ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వచ్చు. అది గేమ్ రూపంలో ఉండొచ్చు, లేకుంటే వొకాబులరీ టైప్ ఉండొచ్చు, మ్యాచింగ్ ఉండొచ్చు, ఓరల్గా ఉండొచ్చు, రిటర్న్గా ఉండొచ్చు, ఏదైనా ఒక యాక్టివిటీ ఇవ్వండి. సో ఇప్పుడు మనము ప్రీ రీడింగ్లో మనకి ఈ 2 స్టేజెస్ చేయడానికి ఈ ప్రాసెస్ స్టెప్స్ చూసాము. అంటే ఫేస్ షీట్కి, లిసనింగ్ ఇన్పుట్కి ప్రాసెస్ స్టెప్స్ ఏంటో చూసాము. మరి ఈ ప్రాసెస్ స్టెప్స్ అన్నీ మరి క్లాస్ రూమ్లో ఏ విధంగా వీటిని ట్రాన్సాక్ట్ చేయాలి మరి? సో క్లాస్ రూమ్లో ఇంత ట్రాన్సాక్ట్ చేయాలి అంటే ఇది మనకి 1 పీరియడ్లో అవుతుందా, ఎంత టైం పడుతుంది, ఏంటి ప్రాక్టికబిలిటీ ఎంత ఉంది దీనిది అనేది ఆ టీచర్ ప్లానింగ్లో చూసుకోవాలి. సో ఎవరైతే క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నారో, క్లాస్ రూమ్లో టీచ్ చేయడానికి అంటే ముందరే దీనికి సంబంధించినంత కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎంత ప్రాక్టికబిలిటీ ఉంది, ఇందులో ఎంత మేర మనం ఒక రోజులో చెప్పొచ్చు, ఒక పీరియడ్లో చెప్పొచ్చు అనేది అదంతా కూడా మనం ముందర ప్లాన్ చేసుకుంటే అందులో ఉన్న లిమిటేషన్స్ కానీ, మనకు వచ్చే ఆబ్స్టకల్స్ కానీ అవన్నిటిని కూడా ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ప్రాసెస్ స్టెప్స్ ఎలాగో మనకు తెలిసిపోయాయి కాబట్టి ఇవి మరి ఎన్ని రోజులు చేస్తాము, ఎన్ని పీరియడ్స్ చెప్పాలి ఇది అనేది ఇప్పుడు ప్లాన్ చేద్దాం మనం. సో ఈ ప్రీ రీడింగ్కి గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ప్రీ రీడింగ్కి మాత్రమే చేస్తున్నాము. సో ప్రీ రీడింగ్లో మనకు వచ్చేవేంటి? ఫేస్ షీట్, లిసనింగ్ ఇన్పుట్. సో ఈ ఫేస్ షీట్ అండ్ లిసనింగ్ ఇన్పుట్ రెండింటికి సంబంధించిన ప్రాసెస్ స్టెప్స్ మనం చూసేసాము. సో ఇప్పుడు మనం దాన్ని ప్లాన్ చేద్దాం పీరియడ్స్ కింద. సో ఎన్ని పీరియడ్స్లో చెప్పగలం అనేది, ఎటువంటి యాక్టివిటీస్ తీసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్గా మనం ఇప్పుడు ఒక మోడల్గా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే టీచర్ క్లాస్ రూమ్లో సిచ్యువేషన్కి తగ్గట్టు దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో ఇదేం హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, కానీ ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓకే, రైట్. సో లెట్ us లుక్ ఎట్ ద ప్లానింగ్ పీరియడ్ ప్లాన్ నౌ.